హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు కెరియర్ బిగ్ స్టడీ సర్కిల్. ఎస్ఎస్సి ఎంటీఎస్ సీజీఎల్ 2024. మనకి ఎస్ఎస్సి ఎంటీఎస్లో జాబ్ సాధించాలంటే ముఖ్యంగా జనరల్ అవేర్నెస్లో మంచి స్కోర్ రావాలి. ఎందుకు అంటే సెషన్ 1లో చూసినట్లయితే అర్థమెటిక్, రీజనింగ్ అనేది జస్ట్ క్వాలిఫైయింగ్ నేచరే, నెగిటివ్ మార్కింగ్ కూడా లేదు. మీరు అన్ని క్వశ్చన్లు అటెంప్ట్ చేసినా అన్ని ఏదో ఒక ఆప్షన్ అన్ని అర్థమెటిక్లో, రీజనింగ్లో కూడా మీకు రాని క్వశ్చన్లు ఒకే ఆప్షన్ క్లిక్ చేసినా మీరు సెషన్ 1లో క్వాలిఫై అయిపోతారు. బట్ సెషన్ 2కి వచ్చేసరికి మనకి ఇంగ్లీష్ ఉంటుంది, జనరల్ అవేర్నెస్ ఉంటుంది. ఈ జనరల్ అవేర్నెస్లో ఎక్కువ మార్కులు సాధిస్తే ఖచ్చితంగా మీకు సెలక్షన్లో ఎక్కువ ఛాన్సెస్ ఉంటుంది. మనకి ఇప్పటి వరకే టాప్ 71 టాపిక్స్ గురించి చెప్పుకోవడం జరిగింది. ఎస్ఎస్సి జనరల్ అవేర్నెస్ విభాగంలో మనకి రిపీటెడ్గా వస్తున్న క్వశ్చన్స్ బేస్ చేసుకొని ఈ టాపిక్స్ని డిజైన్ చేయడం జరిగింది. అందులో భాగంగానే ఇండియన్ పాలిటీలో మనం ఆల్మోస్ట్ ఒక 9 క్లాసెస్ కంప్లీట్ చేసుకున్నాం. ఇప్పుడు పార్లమెంట్ గురించి ఈరోజు మనం డిస్కస్ చేసుకుందాం. ఈ పార్లమెంట్ అనేది చూసినట్లయితే చాలా ఎక్కువ వెయిటేజ్ ఉంది. ఎక్కువ క్వశ్చన్స్ అనేవి ఈ పార్లమెంట్ నుండే వస్తున్నాయి. ఈ పార్లమెంట్ని రెండు క్లాసుల్లో మనం చెప్పుకుందాం. ఫస్ట్ లోక్సభ, ఈరోజు రాజ్యసభ, రేపు లోక్సభ గురించి మాట్లాడుకుందాం. అసలు ఈ పార్లమెంట్ అనేది మన ఇండియన్ పార్లమెంటు ఏ మోడల్, అసలు ఇండియన్ పార్లమెంట్ అనేది ఏ పార్ట్లో ఉంటుంది, ఈ ఆర్టికల్ ఎక్కడి నుండి ఎక్కడి వరకు ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పార్లమెంట్ అనేది మనకి ఏ పార్ట్లో ఉంటుందంటే మేజర్గా అది ఇంపార్టెంట్. పార్ట్ 5 అండి. ఏ పార్ట్లో ఉంటాయి? పార్ట్ 5లో ఉంటుంది. ఆర్టికల్ ఎక్కడి నుండి ఎక్కడి వరకు ఉంటాయి? ఆర్టికల్ 79 నుండి 123 వరకు ఉంటుందండి. ఆర్టికల్ 79 నుండి 123 వరకు. పార్లమెంటు, ఇండియన్ పార్లమెంట్ అనేది దేని మోడలు, ఏ మోడలు అంటే వెస్టర్న్ మినిస్టర్ మోడల్. అంటే ఇండియన్ పార్లమెంట్ని ఏమని పిలుస్తారంటే వెస్టర్న్ మినిస్టర్ మోడల్. అసలు ఏంటి వెస్టర్న్ మినిస్టర్ మోడల్ అంటే, వెస్టర్న్ మినిస్టర్ అనేది ఇంగ్లాండ్లో, బ్రిటన్లో ఒక ప్లేస్. ఆ ప్లేస్ యొక్క పేరే మనకి వెస్టర్న్ మినిస్టర్ మోడల్ అని పెట్టారు. ఎందుకు ఆ పేరే పెట్టడానికి కారణం ఏంటంటే మనకి బ్రిటన్ పార్లమెంట్ని పోలి ఉంది, ఆ మోడల్ని పోలి ఉంది కాబట్టి బ్రిటన్ పార్లమెంట్ ఉన్న ప్రదేశాన్ని పేరే మనకి పెట్టడం జరిగింది. అదే వెస్ట్ మినిస్టర్ మోడల్. వెరీ ఇంపార్టెంట్. వెస్ట్ మినిస్టర్ మోడల్, ఓకేనా? వెస్టర్న్ మినిస్టర్ మోడల్. క్లియర్. ఇక మనకి ఈ పార్లమెంట్లోకి వచ్చేసరికి వాట్ ఈస్ ద పార్లమెంట్, పార్లమెంట్ యొక్క మనకి డెఫినేషన్ ఏంటి, పార్లమెంట్లో ఏమేమి ఉంటాయి, అసలు ఈ పార్లమెంట్లో మనకి ఏముంటాయంటే ప్రెసిడెంట్, లోక్సభ, రాజ్యసభ. క్లియర్. మనకి ఈ పార్లమెంట్లో ఎవరెవరు ఉంటారు అంటే ప్రెసిడెంట్, రాజ్యసభ, లోక్సభ. ఈ మూడింటిని కలిపిన ఏమంటామంటే పార్లమెంట్ అంటాం. పార్లమెంట్ అనేది 5వ భాగంలో చాప్టర్ 2లో ఉంటుంది. చాప్టర్ 1 ఏం చెప్పాము? ఎగ్జిక్యూటివ్ గురించి మనం చెప్పుకున్నాం. తర్వాత ఏం చెప్పుకున్నాం? చాప్టర్ 2 అనేది లెజిస్లేటివ్ అని చెప్పుకున్నాం. ఆ చాప్టర్ 2 పార్ట్ 5 చాప్టర్ 2 ఆర్టికల్ 79 to 123. క్లియర్. ఇప్పుడు పార్లమెంట్ అంటే మేజర్గా డెఫినేషన్ ఏమేమి ఉంటాయంటే లోక్సభ, రాజ్యసభ, ప్రెసిడెంట్ మనకి పార్ట్ 1లో చాప్టర్ 1లో ఉంటారు, చాప్టర్ 2లో ఉంటారు. అయితే మీకు డౌట్ రావచ్చు, అక్కడే ఉన్నారు ఇక్కడ ఉన్నారు ఏంటి అంటే మనకి ప్రెసిడెంట్ని పార్లమెంట్లో ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ది పార్లమెంట్. ప్రెసిడెంట్ మనకి ఏంటంటే పార్లమెంట్లో అంతర్భాగమే, పార్లమెంట్లో మెంబర్ కాదు. క్లియరా? ప్రెసిడెంట్ అనేవారు ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ది పార్లమెంట్. వెరీ ఇంపార్టెంట్. ఎగ్జామ్లో చాలాసార్లు అడగడం జరిగింది. ప్రెసిడెంట్ ఈజ్ ద ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ది పార్లమెంట్. మేజర్గా మనకి పార్లమెంట్లో లోక్సభ, రాజ్యసభ గురించి మనకి ఇంపార్టెంట్. అందులో ఈరోజు మనం రాజ్యసభ గురించి మాట్లాడుకుందాం. మనకి రాజ్యసభ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ రాజ్యసభ మనకి ఆర్టికల్ 79 ఈ పార్లమెంట్ గురించి ఏ ఆర్టికల్ తెలియజేస్తుంది?
ఆర్టికల్ 79 అనేది పార్లమెంట్ గురించి తెలియజేస్తుంది. దేర్ షెల్ బి ఏ పార్లమెంట్ ఫర్ ద యూనియన్, దేర్ షెల్ బి ఏ పార్లమెంట్ ఫర్ ది యూనియన్ అని ఆర్టికల్ 79 చెప్తుంది. 79 ఏంటంటే భారత కేంద్ర ప్రభుత్వానికి పార్లమెంట్ అనేది ఉంటుంది, భారతదేశానికి పార్లమెంట్ అనేది ఉంటుంది అనేది ఆర్టికల్ 79 చెప్తుంది. దేర్ షెల్ బి ఏ పార్లమెంట్ ఫర్ యూనియన్ అని ఆర్టికల్ 79 చెప్తుంది. ఈ పార్లమెంట్లో మనకి చూసినట్లయితే లోక్సభ, రాజ్యసభ, ప్రెసిడెంట్. నెక్స్ట్ ఆర్టికల్ 80 ఏం చెప్తుంది? ఆర్టికల్ 80 ప్రెసిడెంట్ ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ కంపోజిషన్ ఆఫ్ రాజ్యసభ గురించి ఆర్టికల్ 80 తెలియజేస్తుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, ఎగ్జామ్లో చాలాసార్లు రిపీటెడ్గా వచ్చిన క్వశ్చన్ ఇది. ఆర్టికల్ 8 అని ఏమని అడుగుతాడంటే రాజ్యసభ గురించి ఏ ఆర్టికల్ తెలియజేస్తుందని అడుగుతాడండి. ఆర్టికల్ 80 అండి, అది సింపుల్గా రాజ్యసభను RS అని చెప్తాను. తర్వాత ఆర్టికల్ 80లో 4 ఏం చెప్తుందంటే మెథడ్ ఆఫ్ ఎలక్షన్ గురించి ఆర్టికల్ 84 ఏం చెప్తుందంటే మెథడ్ ఆఫ్ ఎలక్షన్. తర్వాత ఆర్టికల్ 81 ఏం చెప్తుందంటే కాంపోజిషన్ ఆఫ్ ది లోక్సభ గురించి మాట్లాడుతుంది. అదేవిధంగా ఆర్టికల్ 82 ఏం చెప్తుందంటే మనకి ఆర్టికల్ 82 ఏం చెప్తుందంటే రీఅడ్జస్ట్మెంట్ ఆఫ్, మనకి ఆర్టికల్ 80 రాజ్యసభ గురించి చెప్తుంది. ఆర్టికల్ 81 లోక్సభ గురించి చెప్తుంది. ఆర్టికల్ 82 రీఅడ్జస్ట్మెంట్ ఫర్ ద ఎవ్రీ సెన్సస్. అంటే ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అని చెప్తాను ఏంటంటే రీఅడ్జస్ట్మెంట్ ఫర్ ఎవ్రీ సెన్సస్ అంటే మనకి ప్రతి జనాభా లెక్కల తర్వాత ఈ సీట్లు అనేవి రీఅడ్జస్ట్మెంట్ చేస్తారు. అది మీకు క్లియర్ కట్గా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చెప్పినప్పుడు క్లియర్గా అర్థమవుతుంది. తర్వాత 83 ఏం చెప్తుందంటే మనకి డ్యూరేషన్ ఆఫ్ ది హౌసెస్. 84 ఏం చెప్తుందంటే క్వాలిఫికేషన్ ఫర్ ది మెంబర్స్, క్వాలిఫికేషన్ ఫర్ ది పార్లమెంట్ మెంబర్షిప్ లేదా క్వాలిఫికేషన్ ఫర్ ది మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్. 85 ఏం చెప్తుందంటే మనకి 85 ఏం చెప్తుందంటే సెషన్స్ ఆఫ్ పార్లమెంట్. సెషన్స్ ఆఫ్ పార్లమెంట్ అంటే మనకి ఎన్ని సెషన్లు జరుగుతాయి పార్లమెంట్లో? మనకి పార్లమెంట్లో బడ్జెట్ సమావేశాలు జరుగుతాయి, నెక్స్ట్ మాన్సూన్ సమావేశాలు జరుగుతాయి, తర్వాత వింటర్ సమావేశాలు జరుగుతాయి. సింపుల్గా BMW అని గుర్తుపెట్టుకోండి. వీటన్నిటి గురించి ఇన్ డీటెయిల్గా మీకు ఇక్కడ తెలియజేస్తానండి క్లియర్గా. అంటే మనకి ఆర్టికల్ ఎక్కడ నుండి ఎక్కడ వరకు ఉన్నాయని క్లియర్గా తెలిస్తే మీకు ఇన్ డెప్త్ నాలెడ్జ్ అనేది క్లియర్గా మీ మైండ్లో స్టోర్ అయి ఉంటుందండి. ఇక్కడ 85 ఏం చెప్తుందంటే సెషన్స్ ఆఫ్ ది పార్లమెంట్ అండి. 86 ఏం చెప్తుందంటే మనకి ఇక్కడ 85 ఏం చెప్తుందంటే ప్రొరాగేషన్ అండ్ రెజల్యూషన్ గురించి చెప్తుంది. ఇక్కడ 86 ఏం చెప్తుందంటే ప్రెసిడెంట్ అడ్రస్ గురించి చెప్తుందండి. ప్రెసిడెంట్ అడ్రస్. ఆర్టికల్ 87 ఏం చెప్తుందంటే స్పెషల్ అడ్రస్ బై ప్రెసిడెంట్. అంటే ప్రెసిడెంట్ యొక్క స్పెషల్ అడ్రస్ని అదే ఆ సమావేశాలు కొన్ని సమావేశాలకి మనకి ప్రెసిడెంట్ గారు అటెండ్ అవుతారు కదా, ఆ అటెండెన్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఎవ్రీ జనరల్ ఎలక్షన్ తర్వాత అంటే ఎన్నికల తర్వాత ఫస్ట్ సమావేశానికి మొదటగా ప్రెసిడెంట్ గారు మనకి ఈ పార్లమెంట్కి రావడం జరుగుతుంది. అప్పుడు సమాన్ ప్రొరోగ్ అనే 2 ఉంటాయి. సమాన్ అంటే టు సెషన్ ద కాల్ అంటే ఆ పార్లమెంట్కి రండి అని పిలవడం. అంటే మొదటి స్టార్ట్ చేసేది ఎవరంటే ప్రెసిడెంటే. తర్వాత ఎండ్ ఆఫ్ ద సెషన్ని దాన్ని ప్రొరోగ్ అంటారు. దాన్ని క్లోజింగ్ కూడా ఎవరంటే ప్రెసిడెంట్. అలాంటిదే దాన్ని ఏమంటారంటే స్పెషల్ అడ్రస్ బై ద ప్రెసిడెంట్ అంటారు. ఆర్టికల్ స్పెషల్ అడ్రస్ బై ద ప్రెసిడెంట్ ఆర్టికల్ 87 తెలియజేస్తుంది. తర్వాత ఆర్టికల్ 8 ఏం చెప్తుందంటే రైట్స్ ఆఫ్ ది మినిస్టర్స్ అంటే మనకి కేంద్ర ప్రభుత్వంలో మనకి మినిస్టర్స్ ఉంటారు, మంత్రి మండలి ఉంటుంది. ఆ మంత్రి మండలి యొక్క పవర్స్ రైట్స్ గురించి ఏ ఆర్టికల్ తెలియజేస్తుందంటే ఆర్టికల్ 88. అంటే ఇక్కడ చూడండి, లోక్సభలో కూడా ఎంపీ ఉంటారు, రాజ్యసభలో కూడా ఎంపీ ఉంటారు. లోక్సభలో మినిస్టర్స్ మనకి రాజ్యసభలో వెళ్ళి మాట్లాడవచ్చు. ఒక మంత్రి అంటే మినిస్టర్ అయి ఉంటే ఖచ్చితంగా మాట్లాడచ్చు. ఆ విధంగా
అయితే రాజ్యసభలో అంటే లోక్సభలో మెంబర్ అయి రాజ్యసభలో మాట్లాడాలంటే అక్కడ మాట్లాడే రైట్ ఉంటుంది, కానీ ఓటేస్తే రైట్ ఉండదు. ఎవరైతే ఏ సభకు, ఫర్ ఎగ్జాంపుల్ నేను లోక్సభకి ఎన్నికయ్యానంటో నా ఓటు అనేది లోక్సభలోనే వేయాల్సి ఉంటుంది, నేను రాజ్యసభలో వేయడానికి ఛాన్స్ ఉండదు. అది ఏం చెప్తుందంటే రైట్స్ ఆఫ్ ది మినిస్టర్స్ గురించి చెప్తుంది. తర్వాత ఆర్టికల్ 89 ఏం చెప్తుందంటే ఆర్టికల్ 89, 90, 91, 92 ఇవన్నీ కూడా దేని గురించి తెలియజేస్తాయి అంటే మనకి 89, 90, 91, 92 ఈ 4 ఆర్టికల్స్ కూడా దేని గురించి తెలియజేస్తాయి అంటే మనకి 89 అనేది డిప్యూటీ చైర్మన్ గురించి అండి. చైర్మన్ అండ్ డిప్యూటీ చైర్మన్ అంటే మనకి రాజ్యసభకి చైర్మన్ డిప్యూటీ చైర్మన్ ఉంటారు, వాటి గురించి ఆర్టికల్ 89 తెలియజేస్తుంది. 90 ఏం చెప్తుందంటే వెకేషన్ అండ్ రిజగ్నేషన్. ఆర్టికల్ 91 ఏం చెప్తుందంటే మనకి పవర్స్, చైర్మన్ డిప్యూటీ చైర్మన్ యొక్క పవర్స్ గురించి ఆర్టికల్ 91 తెలియజేస్తుంది. ఆర్టికల్ 92 ఏం చెప్తుందంటే రిమూవల్ అండర్ కన్సిడరేషన్ అంటే చైర్మన్ అండ్ డిప్యూటీ చైర్మన్ రిమూవల్ అండర్ కన్సిడరేషన్ గురించి ఆర్టికల్ 92 చెప్తుంది. సో మనకి రిమూవల్ కన్సిడరేషన్ ఇవి మనకి ఆర్టికల్ 79 నుండి 92 వరకు మేజర్గా రాజ్యసభకి రిలేటెడ్గా ఉన్న ఆర్టికల్. ఇప్పుడు కంప్లీట్గా రాజ్యసభకి ఎలా ఎన్ని కావాలి, వాటి డిస్క్వాలిఫికేషన్స్ ఏంటి, వాళ్ళ ఓత్ అది ప్రమాణ స్వీకారం ఎక్కడ చేస్తారు, ఇవన్నీ కూడా మీకు చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ చూసినట్లయితే ఈ ఆర్టికల్స్ అన్ని మీకు గుర్తున్నాయి కదండి. ఈ ఆర్టికల్స్ గుర్తుండి ఇక్కడ నేను 1 by 1 క్లియర్గా చెప్తే రిలేటెడ్గా మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఫస్ట్ ఏం చెప్పాను, ఆర్టికల్ 80 అనేది ఏం చెప్తుంది, కంపోజిషన్ ఆఫ్ ది రాజ్యసభ. ఇప్పుడు ఆర్టికల్ 80 మనం చెప్పుకున్నాం, కాంపోజిషన్ ఆఫ్ ది రాజ్యసభ. ఫస్ట్ సింపుల్గా ఆర్ఎస్ఎం రాస్తాను. ఈ రాజ్యసభలో మనకి ఎంతమంది ఉంటారు, ఈ రాజ్యసభ స్ట్రెంత్ అంతా అంటే చూసినట్లయితే మనకి రాజ్యసభ స్ట్రెంత్ అంటే 245. రాజ్యసభ స్ట్రెంత్ అంతా 245. ఈ 245లో మనకి ప్రెజెంట్ స్ట్రెంత్ అంతా, ప్రెజెంట్ ఉన్నమంది 245, దీని యొక్క కంప్లీట్ స్ట్రెంత్ అంటే 250 మెంబర్స్. ప్రెజెంట్ స్ట్రెంత్ ఎంత ఉన్నారంటే 245, కంప్లీట్ స్ట్రెంత్ అంటే 250. ఈ 250లో మనకి 233 ప్లస్ 12, 233 ప్లస్ 12, 233 మెంబర్స్ స్టేట్స్ నుండి, స్టేట్స్ యూనియన్ టెరిటరీస్ నుండి ఎలక్ట్ అవుతారు. 12 మెంబర్స్ రాష్ట్రపతుల చేత నామినేట్ అవ్వడం జరుగుతుంది. ఈ 12 మెంబర్స్ని ఎన్ని విభాగాల్లో నామినేట్ చేస్తారంటే 4 విభాగాల నుండి మనకి ప్రెసిడెంట్ గారు నామినేట్ చేయగలుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా మనకి సుధామూర్తి గారు రాజ్యసభలో మెంబర్. ఎలా ఎన్నికయ్యారు, ఆమె ఎన్నికయ్యారా లేకపోతే నామినేట్ అయ్యారా? సుధామూర్తి గారు నామినేట్ అవ్వడం జరిగింది. అంటే సుధామూర్తి గారిని సోషల్ సర్వీస్లో మనకి నామినేట్ చేసుకోవడం జరిగింది. లిటరేచర్లో మనకి నామినేట్ చేస్తారు, అదేవిధంగా ఆర్ట్స్ అండ్ కల్చర్లో నామినేట్ చేస్తారు, అదేవిధంగా సైన్స్ విభాగంలో నామినేట్ చేసుకుంటారు, అండ్ సోషల్ సర్వీస్లో నామినేట్ చేయడం జరుగుతుంది. మీ అందరికీ తెలుసు సచిన్ టెండూల్కర్. మనకి సచిన్ టెండూల్కర్ కూడా మనకి రాజ్యసభకి నామినేట్ అవ్వడం జరిగింది. ఏ విభాగంలో నామినేట్ అయ్యారు? సచిన్ టెండూల్కర్ జనరల్గా క్రికెట్ ఆడతారు కాబట్టి క్రీడలు అనుకుంటారు, బట్ ఇందులో మనం చూసినట్లయితే స్పోర్ట్స్ ఉందా? లేదు. సచిన్ టెండూల్కర్ ఏ విభాగంలో నామినేట్ అవ్వడం జరిగిందంటే సోషల్ సర్వీస్లో మనకి సచిన్ టెండూల్కర్ నామినేట్ అవ్వడం జరిగింది. ఇక్కడ క్రీడలు లేవు కదా, క్లియర్గా చూడండి. లిటరేచర్, సైన్స్, ఆర్ట్స్, సోషల్ సర్వీస్ ఈ 4 విభాగాల నుండి 12 మందిని మనకి నామినేట్ చేయడం జరుగుతుంది రాష్ట్రపతి గారు. తర్వాత అసలు వీళ్ళకి ఎలక్షన్ ఎలా జరుగుతుంది, రాజ్యసభకి ఎలక్షన్ ఎలా జరుగుతుంది, రాజ్యసభలో మెంబర్కి ఎలా ఎలక్షన్ జరుగుతుంది? ఇక్కడ మీకు రాజ్యసభకి ఎలక్ట్ అవ్వాలంటే ఫస్ట్ మీకు క్వాలిఫికేషన్ తెలియాలి. నేను రాజ్యసభకి పోటీ చేయాలనుకుంటున్నాను, రాజ్యసభ ఎంపీగా పోటీ చేయాలనుకుంటున్నాను,
నాకు ఉండవలసిన కనీస క్వాలిఫికేషన్స్ ఏంటి అంటే, ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా నేను ఖచ్చితంగా ఏముండాలి అంటే భారతదేశ పౌరసత్వం తీసుకుని ఉండాలండి. ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా క్వాలిఫికేషన్స్ ఏముండాలంటే సిటిజన్ ఆఫ్ ఇండియా ఉండాలండి. తర్వాత రాజ్యసభకి నేను పోటీ చేయాలంటే నా ఏజ్ అనేది 30 years కంప్లీట్ అయ్యాలి ఉండాలి. 30 years ఏజ్ కంప్లీట్ అయ్యి ఉండాలి. తర్వాత దెర్ ఈజ్ నో ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్. నాకు ఎటువంటి కేంద్ర రాష్ట్రాల నుండి ఎటువంటి ఆదాయం వచ్చే స్థానంలో నేను ఉండకూడదు. నో ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్. ఇది మనకి రాజ్యసభకి పోటీ చేయడానికి కావాల్సిన కనీస క్వాలిఫికేషన్స్ అన్ని ఇవి ఎక్కడ చెప్తుంది ఆర్టికల్ 80లో 4 ఏం చెప్తుందంటే మెథడ్ ఆఫ్ ఎలక్షన్లో ఆర్టికల్ 84లో క్వాలిఫికేషన్ ఫర్ ది పార్లమెంట్ అని చెప్పారు. ఇది ఎక్కడ చెప్తుందండి ఆర్టికల్ 84లో మనకి క్వాలిఫికేషన్ ఫర్ ది పార్లమెంట్ అనేది చెప్తుంది. అందులో లోక్సభ గురించి చెప్తుంది, రాజ్యసభ గురించి కూడా చెప్తుంది. అయితే మనకి ఈరోజు క్లాస్ రాజ్యసభ కాబట్టి మనకి రాజ్యసభ గురించి మాట్లాడుకున్నాం. అదే లోక్సభ అనుకో సిటిజన్ ఆఫ్ ఇండియా ఉండాలి. ఇక్కడ 25 years ఏజ్ అనేది కంప్లీట్ అయి ఉండాలి. దెర్ ఇస్ నో ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్. ఇది మనకి మేజర్గా లోక్సభకు రాజ్యసభకి మేజర్ డిఫరెన్స్ ఏంటంటే క్వాలిఫికేషన్లో ఇక్కడ లోక్సభకి 25 years ఉంటుంది, రాజ్యసభకి 30 years ఉంటుంది. క్లియరా? తర్వాత నేను పోటీ చేయడానికి నాకు అన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. నేను పోటీ చేస్తున్నాను. పోటీ చేస్తే నేను ఎలా దాని యొక్క ఎలక్షన్ ప్రాసెస్ ఏంటి అనేది నాకు తెలుసుకోవాలని ఉంది. సో ఎలక్షన్ ప్రాసెస్ తెలుసుకుంటే కదా నేను పోటీ చేసి గెలుస్తానా లేదా అనేది నాకు క్లారిటీ వస్తుంది. కాబట్టి ఇక్కడ ఎలక్షన్ గురించి మాట్లాడుతున్నాం. అయితే ఇక్కడ రాజ్యసభలో ఎలక్షన్ ఎలా జరుగుతుందంటే రాజ్యసభలో మెథడ్ ఆఫ్ ఎలక్షన్ అనేది ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ సింగిల్ ట్రాన్స్ఫర్ ఓట్. మీకు ప్రెసిడెంట్ కాన్సెప్ట్ చెప్పేటప్పుడు మీకు చెప్పాను. అక్కడ ప్రెసిడెంట్ ఎలక్షన్ అనేది ఇండైరెక్ట్ ఎలక్షను. అక్కడ మనకి ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ సింగిల్ ట్రాన్స్ఫర్ ఓట్ మెథడ్ ద్వారా మనకి ఎలక్షన్ జరుగుతుందని చెప్పాను. అదే ప్రాసెస్ అనేది ఇక్కడ కూడా జరుగుతుంది. ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ సింగిల్ ట్రాన్స్ఫర్ ఓట్. ఇక్కడ ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ అంటే ఇక్కడ ఎమ్మెల్యేస్ మీకు అప్పుడు చెప్పిన ఫార్ములా ఎమ్మెల్యేస్ బై స్టేట్ పాపులేషన్ బై ఎమ్మెల్యేస్ ఇంటూ 1/1000 అని మీకు చెప్పడం జరిగింది. అది ప్రెసిడెంట్ క్లాస్లో క్లియర్గా ఉంటుంది, అక్కడ మీరు చూడొచ్చు. ఇక్కడ సింగిల్ ట్రాన్స్ఫర్ ఓట్ అనేది జరుగుతుంది. మేజర్గా అక్కడ ఏ ఎలక్షన్ జరుగుతుందంటే ఇండైరెక్ట్ ఎలక్షన్ అనేది జరుగుతుంది. అసలు ఇండైరెక్ట్ ఎలక్షన్ ఇక్కడ ఎందుకని చెప్తున్నామంటే మనకి ఫస్ట్ పీపుల్ తీసుకున్నాం, జనాలు ప్రజలు ఏం చేస్తారు, ఎమ్మెల్యేస్ని ఎన్నుకుంటారు. ఎమ్మెల్యేస్ ఎవరు ఎన్నుకుంటారు, ఈ ఎంపీని ఎన్నుకుంటారు, రాజ్యసభ మెంబర్ని ఎన్నుకుంటారు. అంటే ఇప్పుడు ఈ రాజ్యసభ మెంబర్ గెలవాలంటే ఎవరు ఓటు వేయాలి, ఈ ఎమ్మెల్యేస్ ఓటు వేయాలి. ఈ ఎమ్మెల్యేస్ని ఎవరు గెలిపించారు, ప్రజలు గెలిపించారు. అంటే ఇక్కడ రాజ్యసభ మెంబర్గా గెలవాలంటే ఓటేసిన వాళ్ళు ఎవరంటే ఎమ్మెల్యేస్. వీళ్ళకి డైరెక్ట్ ఎలక్షన్ అవుతుంది. పీపుల్తో కంపేర్ చేస్తే ఇండైరెక్ట్ ఎలక్షన్ అవుతుంది. క్లియరా? ఇక్కడ మనకి రాజ్యసభ మెంబరు లేదా రాజ్యసభ ఎంపీగా పోటీ చేయాలంటే మనకి ఏం జరుగుతుందంటే ఇండైరెక్ట్ ఎలక్షన్ జరుగుతుంది. క్లియరా? తర్వాత ఇదంతా చూస్తున్నది మనకి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చూసుకుంటుంది. సింగిల్ ట్రాన్స్ఫర్ ఓట్ అవుతుంది. క్లియరా? అయితే నాకు అన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. నేను ఎలక్షన్లో పోటీ చేశాను. ఎలక్షన్లో పోటీ చేసి నేనేమయ్యానంటే విన్ అయిన తర్వాత నేనేం చేస్తాను, రాజ్యసభలోకి వెళ్తాను. ఆ రాజ్యసభలోకి వెళ్ళేటప్పుడు రాజ్యసభలో మనకి ఏముంటాయి అంటే రాజ్యసభ మీటింగ్ ఉంటాయి కదండి. రాజ్యసభలోకి వెళ్తాను. రాజ్యసభలోకి వెళ్ళేటప్పుడు ఏం జరుగుతుందంటే ఆ రాజ్యసభ యొక్క ప్రొసీజర్స్ నాకు తెలియాలి. ప్రొసీజర్స్ ఏముంటాయి, ఫస్ట్ రాజ్యసభకి ఒక చైర్మన్ ఉంటాడు. రాజ్యసభకి ఒక చైర్మన్ ఉంటాడు. ఆ చైర్మన్ని ఎవరు ఎన్నుకుంటారు అంటే ఎవరు ఎన్నుకోరండి.
మనకి ఎక్స్ ప్రెసిడెంట్ అదే వైస్ ప్రెసిడెంట్ విల్ బి యాక్ట్ యాజ్ వైస్ ప్రెసిడెంట్ ఇస్ ఎక్స్ అఫ్యూసో చైర్మన్ ఆఫ్ రాజ్యసభ. ఓకేనా, ఉపరాష్ట్రపతి ఎక్స్ అఫ్యూసో మెంబర్ ఆఫ్ రాజ్యసభ. కాబట్టి రాజ్యసభ చైర్మన్ ఎవరంటే ఉపరాష్ట్రపతి. ఉపరాష్ట్రపతి రాజ్యసభ చైర్మన్గా మనకి పనిచేయడం జరుగుతుంది. ఉపరాష్ట్రపతి రాజ్యసభ చైర్మన్ పదవిలోనే జీతభత్యాలను అందుకుంటాడు. కాబట్టి ఉపరాష్ట్రపతిని రాజ్యసభ చైర్మన్గా పిలవడం జరుగుతుంది. కాబట్టి వైస్ ప్రెసిడెంట్ విల్ బి యాక్ట్ యాజ్ ఎక్స్ ఆఫీసో మెంబర్ ఆఫ్ రాజ్యసభ. అందువల్లే రాజ్యసభ చైర్మన్ ఎవరు అంటే మనకి వైస్ ప్రెసిడెంట్ అని చెప్పొచ్చు. అయితే ఫస్ట్ రాజ్యసభ చైర్మన్ ఎవరంటే సర్వేపల్లి రాధాకృష్ణ గారు. ఇక్కడ మనకి చైర్మన్ ఉన్నారు. అయితే ఈ చైర్మన్ అనే వాళ్ళు రాజ్యసభ మెంబర్ అవ్వాలా? అక్కడ రాజ్యసభ మెంబర్ కాకూడదండి. రాజ్యసభ చైర్మన్ అనే వాళ్ళు రాజ్యసభలో మెంబర్ కాకూడదు. ఎందుకు అంటే రాజ్యసభలో మెంబర్ అయితే మనకి అన్బయాస్ అంటే పక్షపాతాలు అంటే ఎందుకంటే స్టేట్ని రిప్రజెంట్ చేస్తాయి. ఈ రాజ్యసభ అనేది ఏంటంటే స్టేట్ని రిప్రజెంట్ చేస్తాయి. రాజ్యసభకి మనకి ఎన్ని పేర్లు ఉంటాయండి మీకు అది ఇక్కడ క్లియర్గా చెప్తాను. దీన్ని మనము కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ అంటారండి. రాజ్యసభని ఏమంటామంటే రాజ్యసభ గురించి మాట్లాడుతున్నాను. ఇక్కడ కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ అంటారు. దీన్నే మనం ఏమంటామంటే ఎల్డర్స్ హౌస్ అని చెప్తామండి. ఎల్డర్స్ హౌస్ అని. దీన్నే అప్పర్ హౌస్ అంటామండి. క్లియరా? కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ అంటాం, ఎల్డర్స్ హౌస్ అంటాము, అప్పర్ హౌస్ అంటాం, రాజ్యసభ అంటాం. ఈ రాజ్యసభ అనే వర్డ్ని మనకి ఎప్పుడు చేర్చడం జరిగిందంటే 1954లో హిందీ వర్డ్నైనా కౌన్సిల్ ఆఫ్ స్టేట్ని ఇందులో మనకి ఏమంటామంటే రాజ్యసభ అంటాం. 1954లో ఈ పదాన్ని యాడ్ చేయడం జరిగింది. అందువల్ల రాజ్యసభని పిలవడం జరుగుతుంది. ఈ రాజ్యసభ దేన్ని రిప్రజెంట్ చేస్తుందంటే స్టేట్స్ని రిప్రజెంట్ చేస్తుంది. రాజ్యసభ దేన్ని రిప్రజెంట్ చేస్తుంది? స్టేట్స్ని రిప్రజెంట్ చేస్తుంది. అదేవిధంగా పెద్దల హౌస్ అంటారు. అయితే రాజ్యసభలో మనకి ఓకే నువ్వు ఇక్కడ క్లియరా ఇటు యొక్క నేమ్స్. ఇప్పుడు నువ్వు రాజ్యసభలోకి ఎంటర్ అయ్యావు. చైర్మన్ ఉన్నారు. చైర్మన్ తర్వాత మనకి డిప్యూటీ చైర్మన్ కూడా ఉంటారు కదండి. చైర్మన్ లేని ఎడల మనకి ఆ సభని ముందుకు నడిపించడానికి మనకు ఒక మెంబర్ ఉంటారు కదా, ఆ మెంబరే డిప్యూటీ చైర్మన్. ఈ డిప్యూటీ చైర్మన్ అనే వాళ్ళు రాజ్యసభలో మెంబర్ ఉండాలి. ఈ డిప్యూటీ చైర్మన్ అనే వాళ్ళు ఖచ్చితంగా రాజ్యసభలోనే మెంబర్ అయ్యి ఉండాలి. అదే చైర్మన్ అనే వాళ్ళు రాజ్యసభలో మెంబర్ కాకూడదు. వెరీ వెరీ ఇంపార్టెంట్. తర్వాత ఈ డిప్యూటీ చైర్మన్ కూడా లేకపోతే మనకి ప్యానల్ మెంబర్స్ ఉంటారండి. 6 ప్యానల్ మెంబర్స్ ఉంటారు. ఈ మనకి చైర్మన్ ఉంటారు, లేదా చైర్మన్ లేని డిప్యూటీ చైర్మన్ ఉంటారు. డిప్యూటీ చైర్మన్ లేని ప్యానల్ మెంబర్స్ వీళ్ళందరూ ఉంటారు. ఇది మనకి రాజ్యసభలో ఉన్న బేసిక్ కన్స్ట్రక్షన్. ఇది అయిన తర్వాత మనకి నువ్వు పార్లమెంట్లో పాల్గొంటావు, రాజ్యసభలో పాల్గొంటావు. అసలు సంవత్సరానికి ఎన్ని సమావేశాలు జరుగుతాయి అంటే మనకి మినిమము సంవత్సరానికి 2 సమావేశాలండి. 2 సార్లు మినిమంగా సంవత్సరానికి 2 సార్లు మనకి ఏమంటే ఈ రాజ్యసభ సమావేశాలు జరగాలి. మ్యాక్సిమంగా మనకి ఎన్నిసార్లైనా మనకి ఏంటంటే సమావేశాలు పెట్టుకోవచ్చు. అయితే సంవత్సరంలో ఎన్ని జరుగుతాయంటే 3 మ్యాక్సిమం జరుగుతున్నాయండి. దాన్ని గుర్తుపెట్టుకోవడానికి BMW అని చెప్పుకోండి. బి అంటే బడ్జెట్ సమావేశాలు, బి అంటే బడ్జెట్, ఎం అంటే మాన్సూను, W అంటే వింటర్ అండి. బడ్జెట్ సమావేశాలు ఎప్పుడుంటే ఫిబ్రవరి నుండి మార్చు, మాన్సూన్ ఎప్పుడంటే జూలై టు ఆగస్టు, వింటర్ ఎప్పుడంటే నవంబర్ టు డిసెంబర్. ఇప్పుడు మనకి ఈ బడ్జెట్ సమావేశాలు అదే రాజ్యసభలో అయినా లోక్సభలో అయినా మనకి ఏమవుతాయంటే ఈ సమావేశాలు కంటిన్యూ అవుతాయి. క్లియరా? బడ్జెట్ సమావేశాలన్నీ అదే బడ్జెట్, మాన్సూన్, వింటర్. అయితే మనకి ఇందులో
పదవీ కాలం ఎంత? ఓకే, నేను గెలిచాను, అదే నేను రాజ్యసభ మెంబర్గా గెలిచాను. గెలిచిన తర్వాత జైల్లోకి వెళ్ళాను, ఆ సమావేశంలో పాల్గొన్నాను. సమావేశంలో సంవత్సరానికి మ్యాక్సిమంగా మనకి 3 సమావేశాలు జరుగుతున్నాయి, బడ్జెట్, మాన్సూన్, వింటర్. ఇందులో నేను మాట్లాడాను. ఓకే, ఇప్పుడు ఏంటంటే నా పదవీ కాలం ఎంత? నేను గెలిచిన తర్వాత అలా ఉండిపోతానా? లేదు కదా. సో నాకంటూ ఒక 10 year ఉంటుంది. ఆ 10 year ఏంటో చూద్దాం. ఇక్కడ రాజ్యసభలో మెంబర్కి ఏముంటుందంటే, రాజ్యసభలో మెంబర్కి 6 years టైం ఉంటుంది. రాజ్యసభలో మెంబర్కి 6 years టైం పీరియడ్ ఉంటుంది. అదే రాజ్యసభ హౌస్కి టైం పీరియడ్ ఉండదు. దట్ ఈస్ ద పర్మనెంట్ హౌస్. రాజ్యసభను ఏమంటాము? పర్మనెంట్ హౌస్ అని పిలుస్తాము. రాజ్యసభ పర్మనెంట్ హౌస్. శాశ్వత సభ, రాజ్యసభను ఏమంటామంటే శాశ్వత సభ. ఎప్పుడు డిజాల్వ్ అవ్వదు. ఎందుకు డిజాల్వ్ అవ్వదు అంటే ఎవ్రీ 2 yearsకి ఏమవుతుందంటే 1/3 మెంబర్స్ ఏమవుతారంటే రిటైర్ అవుతారు. రిటైర్ అయిన అదే సంఖ్యలో మనకి ఏమవుతారంటే జాయిన్ అవుతారు. మీకు ఇది అర్థం కావడానికి సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 60 మెంబర్స్ ఉన్నారనుకోండి. ఇందులో 1/3 అంటే ఎంతమంది వస్తారు? 20. ప్రజెంట్ ఇది 2024 అనుకోండి. ఈ 2024లో నేను రాజ్యసభ మెంబర్గా గెలిచాను. గెలిచిన తర్వాత ఈ 2026కి వచ్చేసరికి వీళ్ళేమవుతారు? రిటైర్ అవుతారు. మీరు మళ్ళీ 2028కి వచ్చేసరికి ఏమవుతారు? వీళ్ళు రిటైర్ అవుతారు, మళ్ళీ వీళ్ళు యాడ్ అవుతారు. మళ్ళీ నేను ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతారు? నాకు 6 years అయిపోతే ఇక్కడ ఏమవుతుంది? రిటైర్ అవుతారు. అంటే అలాగా ఎవ్రీ 2 yearsకి 1/3 మెంబర్స్ ఏమవుతారంటే రిటైర్ అవుతారు. అదే సంఖ్యలో మళ్ళీ జాయిన్ అవుతారు. కాబట్టి మనకి ఈ రాజ్యసభ అనేది ఏమవుతుందంటే డిసాల్వ్ అవ్వదు. అందువల్లే రాజ్యసభ అనేది కంటిన్యూ అవుతుంది. రాజ్యసభను అందువల్ల ఏమంటామంటే పర్మనెంట్ హౌస్ అంటాము. దీనిలో రిప్రజెంట్ చేసే వాళ్ళు ఎవరు అంటే స్టేట్ మెంబర్స్ ఉంటారు. అంటే రాష్ట్రాల నుండి ప్రతినిధులుగా. అందువల్ల దీన్ని ఏమంటామంటే స్టేట్ రిప్రజెంటేషన్ కూడా అంటాం. రాజ్యసభని స్టేట్స్ నుండి రిప్రజెంట్ చేస్తారు. అసలు ఈ రాజ్యసభ మెంబర్స్ని ఎలా డిసైడ్ చేస్తారు అంటే స్టేట్ ఎమ్మెల్యేస్ని ఆధారంగా చేసుకునే మనకి రాజ్యసభ సీట్లు కేటాయించడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి రాజ్యసభలో ఎన్ని సీట్లు ఉన్నాయి, ఒక స్టేట్కి రాజ్యసభలో ఎన్ని సీట్లు ఉన్నాయి అంటే బేస్డ్ ఆన్గా మనకి ఆ స్టేట్ యొక్క ఎమ్మెల్యేస్ని ఎంతమంది ఉన్నారో ఆ ఎమ్మెల్యేస్ని బేస్ చేసుకుని చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఈ టెన్యూర్ కూడా మనకి ఎవ్రీ 6 yearsకి ఏమవుతుందంటే ఎవ్రీ టర్మ్ అనేది 6 years ఉంటుంది. ఎవ్రీ 2 yearsకి 1/3 మెంబర్స్ బయటకు వెళ్ళిపోతారు. రాజ్యసభ అనేది పర్మనెంట్ హౌస్. తర్వాత మనకి ఏమవుతుందంటే రాజ్యసభలో మనకి ఎవరుంటారు? చైర్మన్, డిప్యూటీ చైర్మన్, వీళ్ళందరూ ఉంటారు. క్లియర్. ఇది స్టేట్స్ని రిప్రజెంట్ చేస్తుంది. తర్వాత మనకి వీళ్ళని ఎవరంటే అధ్యక్ష ఎవరు వహిస్తారు? చైర్మన్. ఫర్ ఎగ్జాంపుల్ డిప్యూటీ చైర్మన్ మనకి రిజైన్ చేయాలనుకుంటున్నారు. డిప్యూటీ చైర్మన్ రిజైన్ చేయాలంటే అది ఎవరికి ఇవ్వాలి అంటే చైర్మన్కి ఆ లెటర్ ఇవ్వాలండి. ఓకేనా? మనకి ఈ డిప్యూటీ చైర్మన్ని తొలగించాలనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఆ చైర్మన్ తొలగించాలనుకుంటే ఏం చేస్తారు అంటే అదే ఆర్టికల్ ఏం చెప్తుందంటే ఆర్టికల్ మనకి 92 ఏం చెప్తుందంటే రిమూవల్ రిజల్యూషన్ అండర్ కన్సిడరేషన్ అని చెప్తుంది. అంటే వాళ్ళు తొలగించాలంటే వాళ్ళ యొక్క వాదనను కూడా కొన్ని ఫర్ ఎగ్జాంపుల్ నేను వైస్ ప్రెసిడెంట్ ఇప్పుడు ఏముంది చైర్మన్గా ఉంటారు కదా, వాళ్ళని తొలగించాలంటే ఏం చేయాలంటే ఆ తొలగించినట్లు ముందుగానే ఇంటిమేషన్ ఇస్తారు. ఇంటిమేషన్ వచ్చి తన వాదనను స్వయంగా అక్కడ వినిపించుకోవచ్చు అండి రాజ్యసభలో. ఇది మనకు కంప్లీట్గా మనకి ఏంటంటే పార్లమెంట్లో రాజ్యసభకు సంబంధించి. మీకు ఇంకా క్లియర్గా లోక్సభ చెప్తాను. లోక్సభకి రాజ్యసభకి కంపారిజన్ చెప్పేటప్పుడు క్లియర్ కట్గా మీకు అర్థమవుతుందండి. సో మరొకసారి ఆర్టికల్స్ అన్ని ఆర్టికల్ 79 నుండి మనకి ఆర్టికల్ 92 వరకు క్లియర్గా ఒకసారి రివైజన్ చేసి చూడండి. ఆర్టికల్ 79 దేని గురించి చెప్తుందండి? ఆర్టికల్ 79 ఏం చెప్తుందంటే దేర్ షల్ బి ఏ పార్లమెంట్ ఫర్ ది యూనియన్ అని చెప్తుంది. ఆర్టికల్ 80 ఏం చెప్తుందంటే ద కంపోజిషన్ ఆఫ్ ది రాజ్యసభ గురించి చెప్తుంది. ఆర్టికల్ 81 ఏం చెప్తుందంటే దేర్ షల్ బి ఏ
కంపోజిషన్ ఆఫ్ ది లోక్సభ గురించి చెప్తుంది. ఆర్టికల్ 82 ఏం చెప్తుందంటే రీఅడ్జస్ట్మెంట్ ఫర్ ది ఎవ్రీ సెన్సస్ అంటున్నాడండి. అసలు ఈ రీఅడ్జస్ట్మెంట్ ఆఫ్ ఎవ్రీ సెన్సస్ అంటే ఏంటంటే మనకి 84 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ వల్ల 84th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ వల్ల మనకి లోక్సభ స్థానాలు ఎన్ని అంటే 545. ఇవి దేన్ని ఫిక్స్ చేశారంటే మనకి సెన్సస్ బేస్ చేసుకుని మనకి ఏంటంటే ఆ స్థానాల్ని ఫిక్స్ చేశారు. ఇవి 2026 వరకు ఇవి ఫిక్స్డ్ అండి. 2026 వరకు ఫిక్స్డ్. అదే 87th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ కూడా తీసుకురావడం జరిగింది. అక్కడ ఏం చూసినట్లయితే వాళ్ళు పాపులేషన్ని 1991ని కన్సిడర్ చేసి ఇది 1991 కాకుండా 2001ని పాపులేషన్గా బేస్ చేసుకొని ఈ స్థానాలని కేటాయించదామని ఫిక్స్ అయ్యారు. అయితే ఈ 87th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ 87 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ 2001లో జనాభా ప్రాతిపదికన తీసుకున్నా కూడా ఈ స్థానాలు అనేవి మారలేదు. కాబట్టి 545 లోక్సభ స్థానాలు ఉంటాయండి. ఓకేనా? అక్కడ మీకు లోక్సభ స్థానాలు కాదు మీకు క్లియర్గా చెప్తాను. అక్కడ స్ట్రెంత్ అంతే లోక్సభ వచ్చినప్పుడు 552 వస్తుంది. 550 + 2 అనేది వస్తుంది. అప్పుడు మీకు చెప్తాను. ఇక్కడ ఆర్టికల్ 82 ఏం చెప్తుంది? రీఅడ్జస్ట్మెంట్ ఫర్ ద ఎవ్రీ సెన్సస్. ఆర్టికల్ 83 ఏం చెప్తుంది? డ్యూరేషన్ ఆఫ్ ది హౌస్. ఎన్ని ఇయర్స్ అండి? టైం పీరియడ్ అనేది ఉండదు. ఎందుకంటే పర్మనెంట్ హౌస్. రాజ్యసభ అనేది పర్మనెంట్ హౌస్. క్వాలిఫికేషన్ ఫర్ ది పార్లమెంట్ ఏంటండి? క్వాలిఫికేషన్ ఫర్ ద పార్లమెంట్ అంటే సిటిజన్ ఆఫ్ ఇండియా ఉండాలి. 25 ఇయర్స్. రాజ్యసభకి అయితే 30 ఇయర్స్ కంప్లీట్ అయ్యి ఉండాలి. లోక్సభకి అయితే 20 ఇయర్స్ కంప్లీట్ అయ్యింది. సెషన్స్ ఆఫ్ ది పార్లమెంట్ ఏంటంటే బడ్జెట్ సమావేశాలు, బడ్జెట్, మాన్సూన్, వింటర్, తర్వాత ప్రెసిడెంట్ అడ్రస్, తర్వాత స్పెషల్ అడ్రస్, తర్వాత ఏమవుతుందంటే రైట్స్ ఆఫ్ ది మినిస్టర్స్. వాళ్ళు ఏంటంటే ఏ సభలోనే మాట్లాడచ్చు. వాళ్ళకి ఓటేసే హక్కు అనేది ఏ సభ నుండి అయితే గెలిచారో ఆ సభలోనే ఉంటుంది. తర్వాత ఆర్టికల్ 89, 90, 91, 92 ఇవన్నీ కూడా ఏం తెలియజేస్తాయి అంటే మనకి డిప్యూటీ చైర్మన్ గురించి తెలియజేస్తుంది. ఇది ఓవరాల్గా పార్లమెంట్లో రాజ్యసభ గురించి ఇన్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్. మనకి లోక్సభ గురించి నెక్స్ట్ సెషన్లో క్లియర్గా తెలుసుకుందాం. ఈ ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్. జై హింద్.